రేపే శుక్రవారం, అమావాస్య కంటే ముందు రోజు. రేపు మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టి చూడండి. ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి సిరుల వర్షాన్ని కురిపించడం ఖాయం. ఎందుకంటే సహజంగానే శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని కొలిస్తే అమ్మవారి అనుగ్రహం మనపై, మన ఇంటిపై ఉంటుంది అని నమ్ముతూ ఉంటాము. అలానే శాస్త్రాలు కూడా అవే చెబుతున్నాయి. శుక్రవారం పూట ఉతికిన దుస్తులను ధరించి, ముఖ్యంగా లక్ష్మీదేవికి శుక్రవారం రోజు తెలుపు రంగు ఉతికిన దుస్తులను ధరిస్తే ఎంతో ఇష్టం. అలానే అమావాస్య కంటే ముందు రోజు, అమావాస్య తరువాత రోజు కూడా అమావాస్య యొక్క ప్రభావం అనేది కొంత ఉంటుంది అని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అయితే రేపు శుక్రవారం, అమావాస్య కంటే ముందు రోజు కాబట్టి కేవలం ఈ ఒక్కటి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఇక ఎన్ని రోజుల నుండి మీరు పడుతున్న కష్టాలు కావచ్చు, శనీశ్వరుని బాధలు కావచ్చు, అదేవిధంగా జాతకంలో దోషాలు కావచ్చు, ఇలా 1, 2 కాదు, మీ చేతిలో డబ్బు నిలవకపోవటం, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురు చూడడం వంటి ఎన్నో రకాల సమస్యలు తీరిపోతాయి. సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం పూట చేసే కొన్ని పనులు లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి. ముఖ్యంగా ఇంటి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఇంటికి ఎన్ని గదులు ఉన్నా, వాటికి గుమ్మాలు ఉన్నా లేకపోయినా సింహద్వారానికి మాత్రం గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము. గుమ్మాన్ని అందంగా అలంకరిస్తూ ఉంటాము. సింహద్వారం బయట వైపున సాయంత్రం సంధ్యాదీపాన్ని వెలిగిస్తూ ఉంటాము. ఇలాంటి పనులు లక్ష్మీదేవి రాకను సూచిస్తూ ఉంటాయి. ఇంట్లో అందంగా కళ ఉండటం, ఇంట్లో ఉండే వ్యక్తులు ఎప్పుడూ గొడవ పడకుండా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉండటం, అలానే ఇల్లంతా సువాసన భరితంగా ఉండటం, ఇంట్లో ఉండే వ్యక్తులు ఏదో ఒక పనిపైన బిజీగా ఉండడం, లేజీగా ఉండకపోవడం, కూరలు అనేవి ఎప్పుడూ రుచిగా ఉండటం వంటివి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని సూచిస్తూ ఉంటాయి. ఇక మరి లక్ష్మీదేవి మన ఇంట్లో కూడా తిష్ట వేసుకొని కూర్చోవాలి. అమ్మవారు ఇంట్లోకి అడుగుపెట్టి మనల్ని ధనవంతులను చెయ్యాలి అంటే రేపు శుక్రవారం రోజు ఇంటి సింహద్వారానికి ఇది కట్టండి చాలు. దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది. ఎందుకంటే సింహద్వారం నుండి మనం ఏ పనిపైన అయినా బయటికి వెళుతూ ఉంటాము, అలానే లోపలికి వస్తూ ఉంటాము. అలా బయటికి వెళ్ళి ఇంటి లోపలికి రావడం వల్ల మనతో పాటు ఎంతో నెగటివ్ ఎనర్జీ ఇంటి లోపలి వరకు వస్తుంది. అలానే ఎన్నో సూక్ష్మజీవులు, మన శరీరానికి హాని కలిగించే చెడు బ్యాక్టీరియాలు కూడా మనతో పాటు వస్తూ ఉంటాయి. అందుకే ఇంటి గడపకు పసుపుని రాసి అలంకరిస్తూ ఉంటాము. ఇవి లక్ష్మీదేవి స్వరూపం. అలానే సైన్స్ పరంగా పసుపు యాంటీబయోటిక్ కాబట్టి పసుపు రాయటం వల్ల కొంత నెగిటివిటీ లాగేసుకుంటుంది. దాంతోపాటు చెడు సూక్ష్మజీవులను ఇంటి లోపలి వరకు రాకుండా కాపాడుతుంది. అలానే సింహద్వారానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కట్టడం వల్ల మనకు ఉండే నెగిటివిటీ పూర్తిగా లాగేసుకుంటుంది. ఆ మూట మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని, మంచి శక్తిని ఇస్తుంది. ఆ మూట ఇంటి నుండి బయటికి వెళ్ళే సమయంలో మన నుండి నెగిటివిటీ లాగేసుకుంటుంది. మనం ఏదైతే పనిపైన బయటికి వెళుతున్నామో ఆ పనిలో విజయం కలిగేలాగా కాపాడుతుంది. మరి ఏం చెయ్యాలి, ఆ మూటను ఎలా తయారు చేయాలి, ఆ మూటను ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళితే రేపు అమావాస్య కంటే ముందు రోజు శుక్రవారము కాబట్టి ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి సిద్ధిస్తుంది. అయితే ఇంటి గుమ్మ ఏదో ఒకటి కడుతూనే ఉంటాము.
గృహప్రవేశం రోజు బూడిద గుమ్మడికాయను, మిగతా అమావాస్య లేదా పౌర్ణమి రోజుల్లో గుమ్మడికాయను, కొబ్బరికాయను ఇలా రకరకాలుగా కడుతూ ఉంటాము. ఇక కలబందను వీటిని కడుతూనే ఉంటాము. ఈ అమావాస్య రోజు చాలా శక్తివంతమైనటువంటిది. ఈసారి అమావాస్య 76 సంవత్సరాల తర్వాత వస్తుంది. ప్లస్ సూర్యగ్రహణం కలిసి వస్తుంది. సూర్యగ్రహణం అలానే అమావాస్య యొక్క దుష్ప్రభావాలు మనపై మన ఇంటిపై పడకుండా ఉండాలి అంటే ఈ మూటను తప్పనిసరి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోవలసిందే. సూర్యగ్రహణం శాస్త్రపరంగా కొంత నెగిటివిటీని కలిగిస్తుంది అని తెలుపుతుంది శాస్త్రం. అలానే అమావాస్యకు కొంత నెగిటివిటీ కలగజేస్తుంది అని శాస్త్రం చెబుతుంది. అంత శుభకరం కాదు అని శాస్త్రం చెబుతుంది. కానీ అమావాస్య రోజుల్లోనే లక్ష్మీదేవి రాత్రి సమయాలలో ఇంటి లోపలికి వస్తుంది, భూలోక సంచారణ చేస్తుంది అని కూడా చెబుతుంది శాస్త్రం. అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి తొందరగా ఆకర్షితురాలు అవ్వాలి అంటే ఇది కట్టండి. అది ఏమిటి అంటే, దీనికోసం ఉపయోగపడేవి ఏమిటి అంటే, ముందుగా ఒక ఎర్రటి వస్త్రం, ఎరుపు రంగు వస్త్రం మనకు ఈ పరిహారానికి కావాలి. అది ఉతికిన వస్త్రం అయి ఉండాలి. కొత్త వస్త్రం ఉంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఒక ఎర్రటి కొత్త వస్త్రాన్ని తీసుకోండి. ఆ కొత్త వస్త్రం అనేది చెనుగులు లేకుండా ఉండాలి. మీ దగ్గర కొత్త వస్త్రం అందుబాటులో లేకుంటే మీ దగ్గర ఉండే టవల్ కావచ్చు, కర్చీఫ్ కావచ్చు తీసుకోండి. అలా ఏదైనా ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఏది తీసుకున్నా పర్వాలేదు, కానీ పరిశుభ్రంగా చిరుగులు లేకుండా ఉండేలాగా చూసుకోండి. అలానే ఈ పరిహారానికి ఉపయోగపడేది ఉప్పు. దొడ్డుప్పు అనేది ఇంటి లోపలికి నెగిటివిటీ రాకుండా కాపాడుతుంది. అలానే లక్ష్మీప్రదమైనటువంటిది, లక్ష్మీదేవిని ఆకర్షించేది. ఇక గవ్వలు, పసుపు రంగు గవ్వలు 5 మనకు కావాలి. పసుపు రంగు గవ్వలు అనేవి చాలా శుభసూచకమైనటువంటివి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలుగజేసేవి. ఇక అలానే మనకి పరిహారానికి కావలసిన వాటివి పసుపు, కుంకుమ, ఇవి తప్పనిసరి ఉండవలసినవి. అయితే పరిహారం ఎలా చేయాలి అంటే, పరిహారం కోసం ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో 5 పసుపు రంగు గవ్వలు వేయండి. గవ్వలలో 2 రకాలు, ఒకటి పసుపు రంగు, రెండవది నలుపు రంగు. ఇక నలుపు రంగు కూడా వేసుకోవచ్చు, అవి కూడా దృష్టి దోషాన్ని బాగా తొలగిస్తాయి. పసుపు రంగు గవ్వలు అనేవి లక్ష్మి కటాక్షం అనేవి సిద్ధింపడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ పసుపు రంగు గవ్వలు వేయడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. ఇక రెండింటిలో ఏవి వేసినా పర్వాలేదు, కానీ పసుపు రంగువి చాలా శుభ సూచకం. ఇలా పసుపు రంగు గవ్వలతో పాటు కొంచెం పచ్చ కర్పూరాన్ని పొడిలాగా చేసి వేయండి. ఇక 5 పసుపు రంగు గవ్వలు, పచ్చ కర్పూరం పొడి, అలానే ఒక దోసెడు రాళ్ళ ఉప్పు, ఇవి వేశాక పసుపు కుంకుమను కూడా వేయాలి. ఇక ఇవి అన్నీ వేసి ఒక మూటలాగా కట్టండి. ఆ మూటకి ధూపాన్ని వెయ్యండి. అలా ధూపం వేసినటువంటి మూటను తీసుకొని వచ్చి మీ సింహద్వారానికి బయట వైపున కట్టండి. ఇలా రేపు శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు ఎప్పుడైనా ఈ మూటను మీ ఇంటి సింహద్వారానికి కట్టవచ్చు. ఇలా కట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాదు, మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం చేస్తుంది. అలానే సూర్యగ్రహణం నుండి వచ్చే చెడు దుష్ట ప్రభావాలు కావచ్చు, అలానే సూర్యగ్రహణం నుండి వచ్చే నెగిటివ్ కిరణాలు కావచ్చు, మన ఇంటి లోపలి వరకు రాకుండా ఆ ఉప్పు అనేది కాపాడుతుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.